నమస్తే. అసెంబ్లీలో 42% బీసీల కోసం అసెంబ్లీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అన్ని పార్టీలు కావచ్చు, అన్ని కులాలు కావచ్చు, దానికి మద్దతుగా నిలిచినటువంటి సందర్భం. ఒకసారి దానిపైన గ్రామాల్లో కావచ్చు, మరియు యువత ఏమనుకుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పు, బీసీల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అసెంబ్లీలో ఒక చట్టం తీసుకొచ్చింది, ఆల్రెడీ బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం? వాస్తవానికి చెప్పాలంటే బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. విద్యలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, రాజకీయం కావచ్చు, అన్ని రకాలుగా ఉడక ఏళ్ళ నుంచి ఉడక బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు పార్టీలను పక్కకు పెడితే వాస్తవానికి ఈ 42% ఏదైతే ఉందో రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తుర్రో మన అసెంబ్లీ తీర్మానం చేయడము అది మేము స్వాగతిస్తున్నాము. అంతకన్నా ఎక్కువ 42% కాడికి ఇచ్చినా మేము స్వాగతిస్తూ ఉన్నాము. దీన్ని కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం కూడా మరి దీనికి ఆమోదం తెలపాలి. ఎందుకంటే మొత్తంలో బీసీలు చాలా అన్యాయానికి గురవుతారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కూడా రిజర్వేషన్ తీసుకురావడం వల్ల కూడా వాస్తవానికి బీసీలకు కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది. అందులో ముఖ్యంగా చూస్తే ముదిరాజులు ఎక్కువ పర్సెంట్ ఉన్న ముదిరాజులు కూడా ఈరోజు 120 మార్కుల పైన వచ్చినా కానీ జాబులు రాని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలాగే మామూలుగా 100 మార్కులు వచ్చినా ఈ ఓసీలకు కూడా వాళ్ళకు రావడం 100 పైన వచ్చిన వాళ్ళకేమో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. మరి 120 పైన వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాలేని పరిస్థితి ఉంది. ఇట్లా చూసుకుంటే అసలు ఈడబ్ల్యూఎస్ చెప్పి మేము వ్యతిరేకించకున్నా కానీ ఇప్పుడు మాత్రం ఈ 42% ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రభుత్వము ఇది ఆమోదించడానికి మేము స్వాగతిస్తున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఇది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపితే బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ ఆమోదం తెలిపి తీర్మానం చేసి పంపిన తర్వాత కూడా ఒకవేళ కేంద్రం కూడా ఈ నిర్ణయం తీసుకోకపోతే ఈ మొత్తంలో ఈ బీసీలకు తీవ్రంగా అన్ని రకాలుగా కూడా అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా మిగిలిపోతారంటే చరిత్రలో ఈ బీజేపీ పార్టీ మిగిలిపోతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఆమోదం తెలుపుతామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో బీసీలకు కూడా ఇంకా కూడా పోరాటాలు ఎక్కువైతాయి. బీసీలకు కూడా ముందు కూడా ఇంకా ఎక్కువ ముందుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆలోచన చేసి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ తెలపకుండా ఇదే మొండి వైఖరితో పోతాయి. గతంలో కూడా అనేక సందర్భాల్లో బీసీల పక్షాన నిలబడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒకవేళ బీజేపీ ఇదే మొండి వైఖరితో వెళ్ళినట్లయితే ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటే తెలంగాణలో కావచ్చు, మిగతా దేశాల్లో కావచ్చు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోకి వస్తే బీజేపీ పార్టీకి ఒకవేళ బీసీలకే అన్యాయం చేస్తే ఈ వచ్చే ఎలక్షన్లలో స్థానిక సంస్థల ఎలక్షన్లే కావచ్చు, లేదా ఇంకా ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లే కావచ్చు, ఇక ఇక్కడ బీజేపీ పార్టీకి బీసీలంతా ఐక్యంగా ఉన్నారు. బీసీ నాయకులు కూడా మేధావులు కూడా అందరూ ముందుకు వచ్చిర్రు. బీసీలు కూడా ఐక్యంగా ఆల్రెడీ అయ్యారు, ఐక్యానికి వచ్చిర్రు, ఒక తాటిపైకి వచ్చిర్రు. ఈ సందర్భంలో ఒకవేళ బీజేపీ పార్టీ కేంద్రంలో గనక బీసీలకు అన్యాయం చేసే దిశగా ఆమోదించని ఎడల ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో బీసీలు బీజేపీని సమూలంగా మొత్తం అసలు బీజేపీ అనేది కూడా లేకుండా వెళ్ళిపోతుంది. ఓకే, అట్లాంటి సందర్భం వచ్చినా సరే చెయ్యమని చెప్పేసి మొండి వైఖరితో ఉందనుకో, బీసీలకు జరుగుతున్న నష్టాన్ని వాళ్ళ దృష్టిలో లేదని చెప్పి చెప్తా ఉన్నారు. బీసీలు అంటే కులాలే రూపుమాపాలని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా కులం లేదు అని చెప్పేసి అంటే మీరు నమ్ముతారా? కులం ఎందుకు లేదు చూపిస్తారు కదా ఆల్రెడీ. ఇవన్నీ లేకపోతే కులం ఎందుకు చూపిస్తారు? అన్ని రకాలు కూడా చూపిస్తారు ఆల్రెడీ. ఇప్పుడు ఆ రకంగా అనుకుంటే సమానత్వం కల్పించాలి, వాళ్ళకు సమానంగా మనతో పాటు ఉండాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వాలకు ఉంటే ఇన్ని రోజులు కూడా ఈ బీసీలకు అన్యాయం జరిగేది కాదు కదా. ఇప్పుడు ఈ అన్యాయం జరుగుతుందనే బీసీల నుంచి ఈ ఒత్తిడితోటే 42% రిజర్వేషన్కు ఆమోదం తెలిపింది. ఇప్పుడు దాన్ని కూడా కేంద్రం కూడా ఆమోదం తెలిపితేనే ఇలా బీసీలలో కూడా బీజేపీ పార్టీకి ఒక ఆలోచన ఉంటుంది. లేకపోతే బీజేపీ పార్టీకి ఆల్రెడీ ఆల్మోస్ట్ తెలంగాణ ప్రాంతంలో మొత్తం కనుమరుగే అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో బీజేపీ నుండి ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, యువతకు కావచ్చు, ఏం చెప్తారు? అంటే ఈ సందర్భంలో బీసీల పక్షాన ఎట్లా మాట్లాడాలని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు? బీజేపీలో ఉన్న బీసీ యువకులే కావచ్చు, బీసీ నాయకులే కావచ్చు, ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరిగితే ఇప్పుడు మేము ఉడుకున్నాం, మేము బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఎడల కొన్ని సందర్భాలలో కూడా బీసీలకు అన్యాయం జరిగినప్పుడు కూడా బీసీ గురించి కాన్సెప్ట్ తోడు కూడా ముందుకు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న సమస్య, రాష్ట్రం నుంచి కూడా ఆల్రెడీ దేశానికి రాష్ట్రంలో ఆల్రెడీ బీసీలు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ 42% రిజర్వేషన్ ఏదైతే ఆమోదం తెలిపిందో రాష్ట్ర ప్రభుత్వం తెలిపినాక
అయినా కూడా బీసీలకు చలనం లేకపోతే వాళ్ళ ఇక బీసీలలో ఎవరైనా మరి ఆ రకంగా ఉంటే బీసీలకు వాళ్ళు కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి సందర్భం రాదు. వచ్చిన సందర్భంలో ఈ సందర్భంలో రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళు బీఆర్ఎస్లనే పనిచేయచ్చు, కాంగ్రెస్లనే పనిచేయచ్చు, లేదా బీజేపీలనే పనిచేయచ్చు, లేదా ఇతర ఏ సంఘాలలో కానీ ఇతర ఇంకా ఏ పార్టీలలో పనిచేసినా ఈ సందర్భం మాత్రం బీసీ ఐక్యత గురించి ఖచ్చితంగా రిజర్వేషన్ గురించి ఒత్తిడి తీసుకొచ్చే సందర్భం తీసుకురావాలి. ఎక్కడన్నా ఇప్పుడు ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపి రేవంత్ రెడ్డి సర్కారు పంపించడం జరిగింది. నిజంగానే మొండి వైఖరితో పోతే బీసీలు ఏం చేస్తారు అనే ఆలోచనతో ఉంటే, బీసీలు ఏకతాటికి రాలేరులే అనే ఆలోచనలో ఉంటే ఏం చేస్తారు? అసలు బీసీలు ఏకతాటి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? 100% బీసీలు ఏకతాటి మీదకి వచ్చే అవకాశం 100% ఉంది. బీసీలు ఏకతాటి మీద కూడా వచ్చిర్రు, రాలేదనుకోవడం కూడా పొరపాటే. ఈ రోజు నాడు చూస్తే బీసీలలో ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా కూడా బీసీల గురించి ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న కూడా బీసీ కాన్సెప్ట్ తోటి బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు శాసనసభలో కూడా ఆల్రెడీ ఆయన వాదన వినిపిస్తూ ఉన్నాడు. అలాగే బీసీల గురించి లెక్క చేయకుండా అవసరం అనుకుంటే కాంగ్రెస్కు పక్కకుండా కూడా ఈరోజు బీసీలకు పక్షాన కూడా కొట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఎక్కడ మాట్లాడని బీసీ నాయకులు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇప్పుడు 100% బీసీలకు అవకాశం వచ్చింది. బీసీలు ఖచ్చితంగా మేము అన్యాయం గురవుతున్నాము, మా బీసీ పిల్లలకు అన్యాయం గురవుతున్నాము, మేము ప్రజల్లోకి వెళ్తే ఇంతకుముందు అడిగే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులలో బీసీ నాయకులు కావచ్చు, బీసీలో పనిచేసే ఇతర సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలలో పనిచేసే బీఆర్ఎస్ఏ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీలో పనిచేసే బీసీ నాయకులు కూడా ఇలా నిలదీస్తూ ఉన్నారు. మా బీసీల పక్షాన కూడా మీరు ఎందుకు మాట్లాడతలేరు, మా బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇలా ఈడబ్ల్యూఎస్ వల్ల కూడా ఎన్నో నష్టాలకు గురవుతున్నాము, మీరు ఎందుకు చేస్తలేరు అని చెప్పేసి నిలదీస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళ వాదన వినిపిస్తారు. 100% ఒకవేళ బీసీలు ఐక్యంగా కారు అనుకోవడము అది అవివేకమే. 100% బీసీలు ఐక్యతలో ఉన్నారు, ఖచ్చితంగా ఐక్యతకు అవుతారు. ఒకవేళ ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఖచ్చితంగా బీసీ సంఘ నాయకులతోటి బీసీ సంఘాలు కూడా ఐక్యంగా ఉండి ఒకే తాటిపై ఉండి ఖచ్చితంగా బీసీల పక్షాన పోరాడే సమస్య వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది కాక మనం చూసుకున్నట్టయితే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిండు మాదిగల గురించి మందకృష్ణ మాదిగ. ఇవాళ ఒక జాతిపితగా వాళ్ళ ఒక దైవంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇవాళ ఒకవేళ బీసీ రిజర్వేషన్ గురించి ఇలా 42% ఆమోదం కాంగ్రెస్ గవర్నమెంట్ తెలిపిన తర్వాత కూడా అయినా ఒకవేళ బీసీల పక్షాన బీసీ నాయకులే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు, ఇతర పనిచేసే ఇంకెవరైనా కావచ్చు, ఒకవేళ మాట్లాడిన పరిస్థితే వాళ్ళంతా దుర్మార్గులు ఇంకోళ్ళు ఉండరు. ఖచ్చితంగా పార్టీలు పక్కకు పెట్టైనా సరే కంపల్సరీ బీసీల పక్షాన యువకులకు పోరాడతారని చెప్పేసి మేము 100% తెలియజేస్తూ ఉన్నాం. ఓకేనా, థ్యాంక్ యూ.